వాళ్ళు చాలా బాగుంది. అండ్ here is my సో ఇవాళ వీడియో ఈస్ గోయింగ్ టు బి సో స్పెషల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము, లిటరలీ మేమైతే మా పేరెంట్స్ ని అడుక్కొని మరి ప్లీజ్ వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం. ఎందుకంటే డాడీ చాలా బిజీగా ఉన్నాడు అండ్ అమ్మ కూడా ఏం పోతాంలే మూవీకి అని చెప్పింది. బట్ మనం ఆబ్వియస్లీ ఐషి వచ్చింది అండ్ అందరం కలిసినాము. ఇంకా మూవీ డేట్ ఈస్ గోయింగ్ టు బి సో స్పెషల్ అనమాట. యా డెఫినెట్లీ ఉండబోతుంది అనమాట. కాబట్టి మేము వెళ్తున్నాము ఎక్కడికి, ఏ మూవీకి? ఆంధ్రా కింగ్ తాలూకా. పేరు చెప్తారు నువ్వుంటే చాలే. ఇంకోటి ఏం పాట. అండ్ ఇంకో విషయం, మెయిన్ విషయం ఏంటంటే మా డాడీ మేము ఎలా ఒప్పించాను తెలుసా? హీరో ఉపేంద్ర డాడీ అని చెప్పాం అనమాట. ఇంకా మన డాడీస్కి తెలుసు కదా, ఇంకా అందుకు అవునా ఉపేంద్ర ఏంది యాక్టింగ్ ఇప్పుడు హీరోనా అని చెప్పింటే ఎస్ డాడీ అని చెప్పినాము. పోయిన తర్వాత మా డాడీ రియాక్షన్ అంతా ఎట్లుంటుందో చూడాలా. హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ అండ్ ఐఎమ్ ఏ కాంటెంట్ ఎడిటర్, లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా మనం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ హాయ్ మామ్. అమ్మ అట్లా రాగానే అసలు అది ఎనర్జీ ఇట్లా లాగేసుకుంటది ఇట్లా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మా అమ్మ తొందర రాదు గైస్. ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ ఎంత అయింది? వెళ్తున్నారు, వాడికి అర్థం అయిపోయింది. ఎక్కడికి రా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. టైం 5:33 అవుతుంది అండ్ ఇంకా మా అమ్మ అయితే కాఫీ తాగే స్టార్ట్ కావాలంటుంది. నేను కూడా తాగాలి. ముసిలామ ఏమో కూడా వచ్చింది. అంటే కాఫీ తాగే వాళ్ళు ముసలోళ్ళు అని అయితే నేను చెప్పట్లేదు, బట్ నేనైతే తాగను కాబట్టి. వాడు కళ్ళు చూడు, పడివి కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. సరే గైస్, సరే ఇప్పుడు మనము మూవీ డేట్తో స్టార్ట్ అయ్యి మూవీ డేట్తో పార్టీ వి విల్ డూ అ మండి డేట్. ఏమో గైస్ చూద్దాము ఏమేమి ఎక్కడికి వెళ్తాము. బట్ ఇప్పుడు ఒకవేళ ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా మండి డాడీ అన్నాడు కదా మండి ఛానల్ మన్నాడా. ఓకే, ఇంకా మనం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఫస్ట్ మనం పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని అమ్మ కాఫీ తాగేసి బయలుదేరదాం. ఓకేనా, లెట్స్ గో. ఓకే, మ్యాండేటరీ పూజ ఇస్ డన్ అండ్ దిస్ బఫూన్ ఈజ్ ఆల్సో హియర్ ఓన్లీ. ఓకే, సో ఇలా మేమందరం కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఓహో దిస్ ఇస్ రెస్పెక్ట్ అట్ట. అదే డాడీ దిగంగానే లేసి వచ్చింది. అవును ఐషి, నేను అడగడమే మర్చిపోయినాను. హౌ ఆర్ యూ ఫీలింగ్? నీ ఫస్ట్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ కొన్ని షార్ట్స్ ఏవో పెట్టావు కదా, సో హౌ ఆర్ యూ ఫీలింగ్ యాజ్ అ యూట్యూబర్? ఎలా ఫీల్ అవుతున్నావు? బాగా ఫీల్ అవుతున్నావా? ఫస్ట్ వీడియో పెట్టావు కదా ఈరోజు. హౌ ఆర్ యూ ఫీలింగ్ ఐషు? ఎలా ఉంది? బాగుంది. హ్యాపీనా? ఓకే, రెస్పాన్స్ ఎలా ఉంది? బడ్డీ కూడా వింటున్నాడు గైస్. బడ్డీ చూడు, బడ్డీ గాడు కూడా వింటున్నాడు. బాగుంది కదా, బాగా అందరూ హ్యాపీగా ఇలా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా, ఫస్ట్ వీడియో పెట్టంగానే నీకు బాగా మంచిగా వ్యూస్ అంతా బాగా వచ్చినాయి అండ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్. నా కింద అంటే వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు, అక్షయ అది ఛానల్ చెప్పండి మా బడ్డీ చిన్నపిల్లోడు అని ఆడుకుంటున్నాడు. ఐ కెన్ హ్యావ్ ఇట్ యాక్చువల్లీ, కానీ నాకు షుగర్ వద్దు ఎక్కువ. Cheers. The video post is at 4:30, so you guys also take your. అబ్బో, అమ్మలు అందరూ ఇంట్లోనే రిలేట్ అవుతారేమో కదా, కాఫీలు, డాడీలేమో టీలు కదమ్మా. కాఫీ నాకు ఐషు పుట్టిన తర్వాత అలవాటు. అదే చెప్తారు సాకు. మీ వల్ల తలనొప్పి అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇప్పుడు ఫీల్ అవుతా చూడు. దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ కాఫీ, ఈవినింగ్ కాఫీ. Okay, you have your cup of coffee and guys watch here. అసలు పెట్టి 1 hour 1.5 hour అవుతుంది. 257 ఫాలోవర్స్ ఆల్రెడీ. ఇంకా ఐషు ఇంకా నువ్వు నీ ఇన్స్టాగ్రామ్ లో కూడా నువ్వు ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, ఇంకా ఐషు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెన్షన్ చేయలేదు. ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఈస్ సో గుడ్. ఇన్సేన్ అంట.
ఇంకేమి అంతేలే స్టార్ట్ చేసినావు కానీ వీడియోస్ పెట్టాలా ఎవరో కామెంట్ పెట్టారు అదేంది అక్షయ అక్క నువ్వు అభిజ్ఞాక్క లాగా వీక్లీ 2 వీడియోస్ కాకోకుండా అంటే 2 వీడియోస్ అంత మేము ఎక్స్పెక్ట్ కూడా చేయడం లేదు అట్లీస్ట్ 2 వీక్స్కి ఒక వీడియోనో పెట్టక్క అని అడుగుతున్నారు పెడతావు కదా ఖచ్చితంగా సో అది సంగతి చూద్దాం ఏం చేస్తుందో ఏందో ఇంకా మనం లేట్ లేకుండా వెళ్ళిపోతాం గైస్ లెట్స్ గో ఐషు గైస్ లోపల చూడండి స్నాప్స్ తీసుకుంటానే ఉంది 24 గంటలు స్నాప్స్ ఆ పిల్లకి కావాల్సింది కొంచెం వెనక్కి పోవడానికి ఎందుకు అంత లేట్ చేస్తాను అంటే స్నాప్లు తీసుకోవాలి మేడం హాయ్ సో లెట్స్ గో అందరికి అడ్డమేమో ఐషు ఏంది ఐషు జనాలే లేరు గైస్ ఈ పిల్ల గైస్ సూపర్ ఉంది రివ్యూస్ అవి ఇవి అని చెప్పి తీసుకొని వచ్చింది మమ్మల్ని అంత సీన్ లేదు బాగోలేదు అనుకో ఐషు నీ మీదకే నాకు సంబంధం కూడా లేదేమో మా అమ్మకి చెప్పింది గైస్ అది కూడా పోయి ఇద్దరికి ఉంటారు పోయి మా అమ్మకి చెప్పింది బాగాలేదని ఇంకా మా అమ్మ అసలు సినిమా కూడా చూడదు చూద్దాం లేదు ఏంది మా ఈగ కూడా లేదు తక్కువ మంది ఉన్నారు నీకు ఓవర్ యాక్షన్ ఉందా నీకు ఉందిలే సినిమా బాగాలేదనుకో అందరము నీ పిల్లనే చెప్పింది మమ్మల్ని సినిమాకి అని చెప్పి కొట్టిస్తాం సినిమా హాల్కి పిల్ల వచ్చిందంటే ఎంత బాగుంది నా సినిమా పిల్లి కూడా చూడడానికి వచ్చిందంటే బేసిక్గా ఈ పాప చూడండి గైస్ ఈ పాప అన్నీ అతిగానే చేస్తూ ఉంటుంది ఇంట్లో మాత్రం మౌనంగా ఉంటుంది బయటకు వచ్చినాకే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా ఐషు గైస్ ఆ పాప ముందే రాగానే ఫస్ట్ తమ్మాడున్న షాప్ని కొనేయాల పాప్కార్న్స్ అండ్ పఫ్స్ మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మా స్నాక్స్ అయితే తినడం అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ కదా ఐషు సో నువ్వుంటే చాలే టాడా టాడా నేనేమో వెజ్ పఫ్ తీసుకున్నాను అండ్ షీ హ్యావ్ ఎగ్ పఫ్ సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ సో హలో గాయ్స్ అండ్ మూవీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీ ముందుకి ఇలా వచ్చాను అనమాట మూవీ విషయానికి వస్తే మీరు చాలా మంది రివ్యూ అడుగుతారు కాబట్టి నేను చిన్నగా షార్ట్ అండ్ స్వీట్లో రివ్యూ ఇస్తాను ఇఫ్ మీరు వీకెండ్లో చిల్గా ఎంజాయ్ చేయాలి అలా అంటే మీరు నిజంగా మూవీ లవర్స్ లైక్ మీ అయినా కూడా మీకు మూవీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది మూవీ చాలా ల్యాగ్ ఉంది కదా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అట్లా ఫస్ట్ హాఫ్ వరకు ఐ వాజ్ వెరీ పేషెంట్ నేను వెయిట్ చేశాను అనమాట బట్ సెకండ్ హాఫ్లో చాలా ల్యాగ్ అనిపించేసింది నాకైతే బట్ రివ్యూస్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి ఏమో అంటే డిఫరెంట్ జానర్ అండ్ అంటే కొత్తగా ఉంది బట్ ఐ డెంట్ లైక్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంచెం ఓకే ఇష్ అనిపించింది నాకు మూవీ ఇంకా మనం బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాము మూవీ రివ్యూ పక్కన పెట్టేసి సో నేను ఈరోజు కంప్లీట్గా రెస్ట్ డే అనమాట సో ఐ వాజ్ రైటింగ్ మై డైరీ ఏంటి కథ అంతా నేను రాసుకుంటూ ఉన్నాను అండ్ మా మమ్మీ ఇక్కడ క్యూట్గా ఎందుకంటే నువ్వు ఎప్పుడు క్యూట్గానే ఉంటుంది అండ్ ఆల్సో గైస్ వన్ మోర్ థింగ్ నేను మన గివ్ అవే అసలు ఐఎమ్ వెరీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను గివ్ అవే నేమ్స్ అని రాస్తాను అండ్ దెన్ ఐ కాంటాక్టెడ్ టు దెమ్ అంటే నేను మాట్లాడినాను వాళ్ళతో అంతా ఓకే కానీ గివ్ అవే ఇవ్వడానికి నా దగ్గర అంతా సిద్ధంగా ఉంది కానీ మెయిన్ పార్ట్స్ లేవన్నమాట అంటే స్టార్టింగ్ బాక్సెస్ అండ్ దాంతోపాటు ప్యాక్ అదంతా నేను ఎప్పుడు ఎవరి కోసం అట్లా నేను కొరియర్ చేసి అట్లా పంపించలేదు కాబట్టి నాకు అంతా కొత్తగా ఉన్నింది అనమాట సో అందుకే నేను మొత్తం అన్ని ఐటమ్స్ అనేది తెచ్చుకున్నాను వెయిట్ ఐల్ షో యూ గైస్ సో ఫస్ట్ మనకి కావాల్సినవి ప్రోడక్ట్స్ కదా సో అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ నేను మంచిగా సైడ్ తీసి పెట్టినాను మీకు ఆల్రెడీ మీకు గుర్తుంటే నేను ఎప్పుడైనా చూపించినప్పుడు మీకు చెప్తా ఉంటాను ఇవి మీకోసమే సపరేట్గా నేను సైడ్ పెడతానని చెప్పేసి నేను సైడ్ పెట్టినాను గైస్ నేను క్యూట్గా కానీ విషయం ఏంటంటే అంటే తిరిగి పంపడానికి నాకు పర్ఫెక్ట్ టైం దొరకలా మోరోవర్ ఇప్పుడు కంప్లీట్ సిద్ధమైనా కూడా నా దగ్గర అవి అన్నీ లేవని చెప్పి అన్నీ తెప్పించేసాను అనమాట సో ఎందుకు నాకు ఇట్లా లైక్ వాళ్ళకు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఒక గిఫ్ట్ లాగా అనిపించాలి అని చెప్పేసి నేను ఇలా క్యూట్ ర్యాపర్స్ కూడా తెప్పించినాను సో వీ హ్యావ్ బ్లూ పింక్ అండ్ ఎల్లో ఈ పని నేను తీసుకోను ఎందుకంటే ఈ ఫిక్సింగ్ అంతా మన వల్ల కాదు సో ఐషామ్మకి చెప్తాను నేను అది పెట్టమని చెప్పి అంటే తను ఇక్కడ పెడుతుంది సో ఐ ఈవెన్ గాట్ కిండర్ జాయ్స్ టు దెమ్ ఎందుకంటే ఇంకొకటి మిస్సింగ్ సో అది ఇంకొకటి కూడా తెప్పిస్తాను నేను అది నేను వెళ్ళి తెస్తా పింక్ కలర్ అడిగినాను బట్ లేవంట
అండ్ మనము నార్మల్గా కొరియర్ బాక్సెస్ పెడతాం కదా, ఆ బాక్సెస్ కూడా తెప్పించినాం. సో ఇంకా మనం నీట్గా ఫిక్స్ చేసి ఏంటి అని చెప్పేసి పల పెట్టడమే అనమాట. అవన్నీ పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను నీట్గా. బట్ ఆలోపు ఐషు అయితే పైన ఉంది, సో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆమె రాగానే ఇంకా చేద్దాము. అండ్ దాంతోపాటు మా అమ్మ ఇక్కడ ఏం చేస్తుందో నేను చూపిస్తాను మీకు. అమ్మ ఇప్పుడు ఉసిరికాయ పిక్కిల్ చేస్తుంది అనమాట. దానికి కావాల్సినవన్నీ తీసి పెట్టుకుంది. అండ్ ఆల్సో దాంతోపాటు గోరింటాకు కూడా చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఐషు అడిగింది గోరింటాకు కావాలి అని చెప్పి. సో లాస్ట్ టైం మిస్ అయింది కదా. ఓకే, ఇంకా మనం I'll show you guys when Akshaya lady comes, okay? సో ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉసిరికాయ ఊరగాయ చేస్తూ ఉందన్నమాట. ఉసిరికాయ ఊరగాయలో ఫస్ట్ అమ్మ ఏం చేసిందంటే చెప్పండి మీరు కొంచెం మేడం గారు. యా అండి, మీరే అండి. అంటే వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ నుంచి బయటకు వచ్చి నాకు చెప్తారా మ్యామ్? ఫస్ట్ ఏం చేశానంటే ఉసిరికాయలు బాగా క్లీన్ చేసి దాని తర్వాత వచ్చేసి ఘాట్లు పెట్టుకొని ఇట్లా నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలా. ఓకే, కొంచెం ఎక్కువ కూడా చేయకూడదు. ఎక్కువ చేస్తే సి విటమిన్ ఉంటుంది కదా, అది పోతుంది. కొంచెం బయటగా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. తర్వాత అందులో వచ్చేసి 1 స్పూను మెంతులు, 4-5 స్పూన్లు ఆవాలు వేసిన, ఓన్లీ 1 స్పూన్ జీలకర్ర వేసి ఇట్లా ఫ్రై చేసి మిక్సీకి కొట్టేస్తా. ఓకేనా? ఇప్పుడైతే ఇదే ప్రాసెస్. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇది పౌడర్ వేసేసి ఇందులో వేసి కారము, ఉప్పు తర్వాత వేసేస్తాను అనుకో, ఇంకా పెట్టేస్తే ఒక 3 days కి అయిపోతుంది. నానబెట్టారు అవి కూడా ఉంటాయి. మురబ్బా మాది, మురబ్బా కాదు. మురబ్బా అంటే హల్వా టైప్ కాదు. హల్వా టైప్ కాదు, మొత్తం ఆమ్లా లోపల ఉంటది, అదే కదా, దాన్ని మురబ్బా అంటారు. బాగుంటుంది, తినొచ్చు. అది చేస్తున్నావా? వద్దు, క్యాండీస్ లాగా చేస్తాను. పుల్ల ఉంటుంది చూడు. తేనెలో నానబెట్టి పెట్టిండు, తినచ్చు, బాగుంటాయి. మా డాడీ మా డాడీ ఒకటి తింటాడు, దానికోసం మా అమ్మ అన్ని వేస్తుంది. దండిలు ఉన్నాయి కదా, అవి కొన్ని చేస్తా. నువ్వు అడిగినట్టు నీకు చేసి పెడుతున్నానా లేదా? డాడీ అడిగినాడు అని చెప్పి ఇంక అన్ని మా అమ్మ అన్నీ వేస్తుంది గైస్. మేము అడిగితే చేయదు. మీకు త్వరలో ఇది అయిపోయిన తర్వాతే మీకు ఒక న్యూస్ తెలుస్తుంది, లైక్ వెరీ బిగ్ న్యూస్. మీరు చాలా ఎక్సైట్ అవుతారు అని ఎప్పటి నుంచో కామెంట్స్లో పెడుతూ ఉండినారు కదా. సో దాని గురించి తెలిసిపోద్ది మీకు. ఇప్పుడే మా అమ్మ దానికి అంగీకరించింది. సో అదే న్యూస్, దాని గురించి ఏమా మా ఇంతసేపు నేను పొద్దున్న నుంచి నేను అడుగుకుందే దేని గురించి మా డాడీ ఇంకా ఒప్పుకోవాలని చెప్పినా కదా. మా డాడీ నువ్వు చెప్పాలన్నా కదా. మా అమ్మ ఒప్పుకుంటుంది నేను. డాడీ నువ్వు ఒప్పుకోవాలన్నా, డాడీ ఒప్పుకున్నాక అని చెప్పినా కదా నీకు. ఇది మీరు చూసే టైంకి వి బిలీవ్ వి బిహేవ్. ఓకే గైస్, ఎనీవేస్ సో మనం తొందరగా వెళ్ళేసి నేను ఏమైతే ఈ గిఫ్ట్ గురించి ఇదంతా మా అమ్మ ఏమని అంటే నన్ను అడగద్దు, మీరే చేసుకోండి అని. మా డాడీ వచ్చేలోపు అవన్నీ చేయాలని చెప్పి మా అమ్మ ఒక ధ్యేయం పెట్టుకుంది. మాకు అలా ఎప్పుడైనా మాకు అనుకున్నావా, అలా సాయంత్రం పూట్ల చల్లగా పిల్లోళ్ళు పాపం ఉండారే, తింటారే, ఏమి చేయకుండానే అంతలాగా పెరిగినాను. అంత మాట. ఓకే, ఇప్పుడు ఇంక నేను వెళ్ళి ఫాస్ట్గా తెచ్చుకొని అవన్నీ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాను. ఐషు వచ్చావా? అసలు నాకు అర్థం కాదు, మా చెల్లి ఎందుకు వస్తుందో తెలియదు. నాకు వచ్చిన 24 గంటలు పైనే ఉంటది కదమ్మా. అక్షయ కాదు, ఇందాక మీరు ఏదో చాలా మాట్లాడుకుంటే మనకేం కాదులే, చెప్పు. ఎవరికి అర్థం కాదు కదమ్మా, మనుషులు మేలుకున్న టైంలో మేలుకోదు, అందరు నిద్రపోయే టైంలో మేలుకుంటాది, నన్ను నిద్రపోనియదు. అందరూ లేచే టైంలో నిద్రపోతాది, ఆ టీవీ చూడాల్సిన టైంలో చూడదు, అంతా రివర్స్ కాదు. అంటే మా చెల్లికి ఇట్లా నార్మల్ గా రిక్యూట్ అట్లా చేసుకునే టైంలో వాట్స్ యువర్ స్ట్రెంగ్త్ లేకపోతే మీ సూపర్ పవర్ ఏంటి చెప్పండి అని అన్నారు అనుకో, నేను 24/7 టీవీ చూడమన్నా చూస్తాను గైస్. మీరు నిద్ర లేకపోయినా కూడా. అంటే అమ్మాయి ఎట్లా తెలుసా, ఆ కళ్ళు అమ్మాయి ఎలాంటి కళ్ళు నాకు తెలీదు. అమ్మాయికి సైట్ కూడా రాలే కదమ్మా, సైట్ కూడా రాలా. ఇలా ముక్క మెత్తబడేంత వరకు ఇట్లా అనేసి ఇంకా తీసి అందులో ఎట్లా కొడితే లోపలికి మెత్తబడాలి చూపి. ఇట్లా దిగాల. కొన్ని అయినా కొన్ని కావాలి కదా. ఓకే, ఉసిరికాయలు దండిగా తెప్పించిన. కొన్ని జ్యూస్కి కొన్ని పెట్టుకొని, కొన్ని వచ్చేసి క్యాండీస్, కొన్ని డాడీ అడిగినట్టు హనీలో నానబెట్టేసి చేసేసుకున్నాం. అండ్ ఆల్సో మేము ఇక్కడ గమ్మీస్ తింటాం, మీకు తెలుసు కదా. మేము ఎప్పుడు బీ బాడీ వెజ్రీ గమ్మీస్ ఎక్కువ తింటా అంటాం కదా ఎవ్రీ మధ్యాహ్నం. సో మేము ఈసారి ఏమనుకున్నామంటే
నేను చూసా యాక్చువల్లీ, మా అమ్మ చూసిందో లేదో తెలీదు. దాంట్లో జెలటిన్ ఏదో అగర్ అగర్ వేసినామంటే గమీస్ లాగా అవుతాయి అనమాట. ఏది మనకు కావాల్సినవి ఏవైనా కానీ ఆమ్లా మనం జ్యూస్ తాగుతాం కదా ఎవ్రీడే, ఆ జ్యూస్లో అగర్ అగర్ వేసినాం అనుకో జెల్లీ జెల్లీగా అవుతుంది చూడు. కోకోనట్ పుడింగ్ అని చెప్పి జెల్లీ జెల్లీగా చేస్తారు. అది క్యూబ్స్గా కట్ చేసుకొని మనం ఎవ్రీడే తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం వేస్తున్నారు లోపల మనకు అదంతా అవసరం, మనకు టేస్ట్ వస్తుంది, దాంతోపాటు హెల్దీ కూడా కదా, అలా కూడా మనం ట్రై చేయొచ్చు. ఫస్ట్ కోకోనట్ పుడింగ్ ట్రై చేద్దాం, మనకు నచ్చితే చేద్దాం. ఎందుకంటే కోకోనట్ పుడింగ్ అయితే టేస్టీగా ఉంటుంది కదా. సో ఫస్ట్ చేసుకుందాం, ఇఫ్ నచ్చితే అది చేద్దాం. ఓకే, మీకు ఇంటిమేట్ చేస్తాను అమ్మాయి వచ్చిన తర్వాత. అంతటి వరకు సమాప్తం. తందానే 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 తందానే. ఫైనల్గా ఐషు అయితే పైనుంచి వచ్చింది అనమాట. బడ్డీ కూడా చూడండి ఆశ్చర్యంగా చూస్తున్నాడు అక్కడ, ఏంది అప్పుడే ఐషు వచ్చేసింది అని చెప్పి. ఐషు అయితే ఇక్కడ ప్యాకింగ్ చేస్తుంది అనమాట నీట్గా, అందరికీ ఏమేమి కావాలి ఏంది అని చెప్పేసి. నేను మొత్తం అంతా ప్లేస్ చేసినాను, ఏమేమి ఎవరికెవరికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పి. సో అవన్నీ నీట్గా ప్యాక్ చేస్తుంది కదా ఐషు. ఐషు లైక్స్ ప్యాకింగ్, సో షీస్ టేకింగ్. నేను నీట్గా చేస్తాను, నీట్గా చేస్తాను. 1 minute. దట్స్ ట్రూ. యాక్చువల్ అది చెప్పాలంటే హాఫ్ ట్రూ హాఫ్ నాట్ ట్రూ, బట్ ఇట్స్ ఓకే. ఐ వోంట్ అగ్రీ టు దాట్, బట్ ఇట్స్ ఓకే గైస్. ఇవి ఇప్పుడు ఐషుకి ఇచ్చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్, పింక్, బ్లూ, ఎల్లో. వీధిలో పెళ్లికి కుక్కల హడావిడని వీడిది నిజంగానే అంతనే ఉంది. ఇట్రా బడ్డీగా, మా బడ్డీ వచ్చాడు. కట్ట పదా పా, దాటు బయటికి దాటు, ముందు దాటో అమ్మా. మళ్ళీ పెడతా నీకు, ఇప్పుడు పెట్టాను కానీ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు మమ్మల్ని. పడండి అందరు నా మీదే పడండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అసలు నిజం చెప్పాలంటే నేను అదే పనిగా కొరియర్వి బాక్సెస్ అని చెప్పి కొన్నా, కానీ అవి కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి గైస్. సో అవి బాగాలేవన్నమాట. అందుకే మేము ఏం చేసామంటే, నార్మల్గా నాకు ఉంటాయి కదా, నా సొంతం ఉంటాయి కదా, అవి నేను ఇంకా అవి కరెక్ట్గా సరిపోయినాయని చెప్పి వాటినే పెడుతున్నాం. నా చెల్లి నా కోసం ఎంత కష్టపడుతుంది. అవునా ఐషు? ఈ ఇంటిలో నా ఇరుకుండదే. ఐషు ఏం చేస్తాం ఐషు? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఓకే మెసేజ్ చూస్తున్నావా? కానీ ఎంజాయ్ పండగ. అండ్ ఆల్సో మామ్, మన పికిల్ ఎంతవరకు వచ్చింది? ఏ వావ్, పెట్టేసిన లోపల అయిపోయిందా పచ్చడి? ఇంకా ఆయిల్ వేసేస్తే అయిపోయినట్టే, అంతేనా? ఒకసారి చూపిస్తావా మాకు ప్లీజ్? గైస్ లుక్ అట్ దిస్ బ్యూటీ. వావ్, బాగుంది మా చూడ్డానికి. ఇప్పుడే తినచ్చా ఒకటి? అట్లా నోట్లో పెట్టుకోవచ్చా? కొంచెం సేపు నాకు చూద్దాం. ఓకే ఓకే, నిమ్మకాయ చూద్దాం అంతలోగా. ఆచివారి కారం కాదా? పికిల్స్ కారమే. పికిల్స్కి సపరేట్ కారం ఉంటుంది కదా, మసాలా కారం, లేదంటే మనం వాహా. ఇంకా అందరికి కూడా ఊరిస్తా మంచిగా. నాయుడోళ్ళు ఇంటికాడ నిమ్మకాయ మన అందరిది, ఉసిరికాయ కూడా మనదేలే. ఎందుకు పిజ్జాలు ఎందుకు, బర్గర్లు ఎందుకు, పాస్తాలు ఇంకెందుకులే అని అంటారు అనుకుంటున్నారా? ఏం లేదు, నాకు పిజ్జా ఇష్టమే, బర్గర్ ఇష్టమే, శాండ్విచ్ ఇష్టమే, అన్నీ ఇష్టమే బేసిక్గా. సూపర్. అది కలర్ చూస్తేనే మనం ఈజీగా చెప్పచ్చు. ఓకే, సో ఇట్స్ టేస్టింగ్ టైమ్. గైస్ లిటరలీ అమేజింగ్, అంటే జింగ్జింగ్గా ఉంది. మీరు కూడా ఓన్లీ ఆవకాయ అవే కాకుండా నిమ్మకాయ, ఉసిరికాయ కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నిమ్మకాయ సి విటమిన్, ఉసిరికాయ సి విటమిన్ తింటే చాలా మంచిది హెల్త్కు. ఒక్క ఉప్పుతో టేస్ట్, ఆవకాయ టేస్ట్. ఎక్స్ట్రీమ్ కారాలు, మిరియాలు అవన్నీ వేస్తాం కాబట్టి. ఐషు ప్రేమ 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 ప్రేమ, ఉప్పు అంతా సరిపోయిందా? ప్రేమ. ఆహా, నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు. డాడీ ఐషునే ప్రేమించి, అమ్మ ఐషునే ప్రేమించి, బడ్డీ కూడా ఐషునే ప్రేమించి. అయ్యో ఐషు ఏంది
ఏంది ఏమన్నా చెప్పు పలుకుమే. అరే మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఏమన్నా పొద్దున్న ఐషని తిట్టించా అనమాట నేను, అందుకని ఐష అట్లా అనింది. కానీ ఏమైనా ప్రేమ అంతగా ప్రేమిస్తా పిల్లని. నన్ను ఎప్పుడు ప్రేమిస్తారు? మీకు టైం అన్న దొరుకుతుందా నన్ను ప్రేమించడానికి? నాకు 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రేమించడానికి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకోవాలి. మనం మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను అనమాట నీట్ గా అంత ప్యాక్స్. ఓకే, నాకు చేసి కూలిగాళ్ళని మా కూలిగాళ్ళ ఫేసులు చూపిస్తాను నేను. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నా కోసం పనిచేసే కూలిగాళ్ళని మా కూలిగా ఐషు ప్రేమ ఇంట్రెస్ట్ అదే అనేది నీ మా చేనేతల వస్త్రకారి. వద్దులే Guys, please unsubscribe her. ఏం ఎన్ని గుండెలు నీకు? అమ్మా అట్లా చెప్తాదా గైస్? చూసుకోండి, ఇంకా మీరు రియాలిటీస్ బయట పెడుతున్నాయి చూడండి అందరి గురించి ఒక్కొక్కరిగా నిదానంగా. మా ఈ పిల్ల నా అకౌంట్లో ఈ పిల్ల ఛానల్ ప్రమోషన్ చేసుకుంటాను గైస్. బట్ ఎనీవేస్ నేను జస్ట్ చెప్తున్నాను, అక్షయ రెడ్డి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా రకాలటువంటి వీడియోస్ వస్తుంటాయి. ఎందుకంటే మేము ఉండము ఆమె హాస్టల్లో, ఆమె లైఫ్, అండ్ మేము కూడా మనం కూడా ఇప్పుడు చూడొచ్చు మా ఐషి ఏం చేస్తుందని. రోజు మనం ఐషికి ఫోన్లు చేసే బదులు కదా. యూ ఎడిట్ నో ఇక్కడే తెలిసిపోతుంది మా ఏమేం చేస్తుందో ఏం కథో ఏమా. మేడం చూద్దాం, అందరు అడిగినట్లు 2 వారాల కన్నా ఒక వీడియో పెడతావో లేదో చూద్దాం మనం. ఏం చైన్ వస్తుందా? చైనప్ప. అండ్ ఐషు వి డిడ్ ఇట్. అమ్మని ఒప్పించేస్తాం కదా. మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూడండి అక్కడ నుంచి మీకు క్లారిటీ తెలుసు. వి డిడ్ ఇట్ అంటున్నా మమ్మీ. మాహిష్మతి సామ్రాజ్యం. ఐషు ఒక పాట పాడుతుంది గైస్. ఆ పాట డిఫరెంట్గా పాడైషు ఆ పాటని. మాహిష్మతి దోసల బండి చట్నీలు చాలా బాగుంటాయి. అంతే ఇంకా చెప్పలేదు. అప్పుడు ఫుల్ పాట పాడుతుంది అట్లనే. అవును. ఐస్ క్రీమ్ కేక్ గ్రేట్ సాంగ్ గుర్తుంది ఐషు? పాడండి. పాడవా? ఎందుకు పాడాలి? దొబ్బే అయితే. చూడండి ఎంత బాగా చేసిందో మా పాప. మీకు ఎవరికైనా గిఫ్ట్ బ్యాగ్స్ ఇలాంటివి ఏమన్నా కావాలంటే మా పాపని అసలు సంప్రదించద్దు ప్లీజ్. ఇట్స్ జస్ట్ టాలెంట్, హిడెన్ టాలెంట్ అంట గైస్ గిఫ్ట్ కవర్లు కట్టడం. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే, చాలా బాగా చేసింది కదా, మళ్ళీ సంప్రదించద్దు అంటున్నా. ఓకే గాయ్స్, సో అసలు నా ఆనందం పీక్స్ లో ఉందన్నమాట. అందుకే మీకు పైకి చూపిస్తా. నేను చూపిస్తా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండు పండు. నేను ఉండాలి పండు. ఓకే, సో ఇలాంటివి మీరు ప్లీజ్ అవాయిడ్, ఓకేనా? ఇట్లా మీరు మంచి అందంని చూడండి అండ్ దాంతోపాటు నా ప్రేమని చూసుకోండి. ఎస్ ఇట్స్ మైన్ అంటామా? ర్యాక్ లో డబ్బులు కాకుండా ఏముంటాయమా? జోబులో పెట్టేసింది గైస్. ఎట్లంటే ఆమె దోచుకుంటా అంటది మమ్మల్ని బేసిక్ గా. నిలువున దోచుకుంటా అంది. ఓకే, సో నేను ఎంత ప్రేమతో ఒక్కొక్కటి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, లైక్ హెయిర్ సిరమ్ అనుకో, నేను ఒక ప్రోడక్ట్ తీసుకుంటా అండ్ మా పేరెంట్స్కి ఒక ప్రోడక్ట్ ఇస్తాను. తర్వాత అంటే మా అమ్మ వాడుతుంది కదా, సో అమ్మకి ఇస్తా. నేనే అలవాటు చేయించిన. మీరు కూడా ఇట్స్ హై టైం మీ అమ్మ వాళ్ళకి కూడా అలవాటు చేయండి. ఆంటీస్ అంకుల్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మీరు కూడా మాయిశ్చరైజర్ పూసుకోండి, సన్ స్క్రీన్ కూడా వేసుకోండి, సో దట్ మీకు స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు అనమాట. ఇది కూడా అబ్బాయి రాదు అలా రాయి. అలాగా బడ్డీ గెలిగినట్టు గెలిగినావు. ఇట్స్ ఓకే, ఇట్స్ స్టైల్. సో అట్లా దాంతో పాటు నేను కూడా సేవ్ చేసి వచ్చినాను అనమాట. నేను 3 మెంబర్స్ అని అనుకోలేదు, బట్ అది అట్లా కుదిరిపోయింది.
సో యా అన్ని అందరికి సేమ్ లేవు, చాలా డిఫరెంట్ ఉన్నాయి. బట్ యా డన్. ఓ గైస్, మేము మీకు సర్ప్రైజ్ ఇస్తుంటే మా క్యూటీ మమ్మీ మాకు సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట. షీ ఆర్డర్డ్ ఐస్ క్రీమ్ ఫర్ అస్. దిస్ ఇస్ లైక్ సో యమ్మీ ఐస్ క్రీమ్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు అండ్ నా నోట్ నుంచి ఆర్డర్ వస్తుంది. ఇట్స్ డీవీసీ ఐస్ క్రీమ్. పైన ఇస్తున్నారా మీరంతా? బెంగళూరులో కార్నర్ హౌస్ ఉంటుంది. కార్నర్ హౌస్లో మీకు గ్రౌండ్ నట్స్ ఇస్తారు పైన, అండ్ నాకు టేస్ట్ నచ్చలేదు. బట్ ఇక్కడ క్యాషూ నట్స్ యాడ్ చేస్తారు. వెరీ 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 యమ్మీ. ఆయిషా, హౌ ఇస్ ఇట్? సూపర్. అప్పద్దలే నోట్లో పెట్టుకో. సో నైస్, ద బెస్ట్. ఏడి పోదు ఉంటుంది. అదంతా బ్రెడ్ అనమాట. ఇది యాక్చువల్లీ కొంచెం గడ్డ కడితే నాకు అంత నచ్చదు. ఇప్పుడు హాట్ హాట్ ఉండదు పైన. కూల్ ఇంకా పోయేసు. హలో గాయ్స్, అండ్ ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయింది అండ్ దాంతో పాటు నీట్గా అడ్రస్ కూడా రాసేసినాం అనమాట. ఇప్పుడు మనం ఇంకా షిప్పింగ్ ఒకటే అడ్రస్ కావాలా చూపిను. షిప్పింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో లెట్స్ డూ దాట్. ఫ్రమ్ all these cute things for okay, so finally gifts అన్ని done అన్నమాట. ఇంకా మేము షిప్పింగ్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. అక్షయానే మా మెక్కేసింది. ఇద్దరం కలిసి ఇంత మంచి అమ్మ ఉంటుందని మాకే తెలుస్తుంది. మా అందుకే ఏమి సైలెంట్ గా తింది. గాయస్, మాకు ఎప్పుడు నన్ను విసిగిస్తానే ఉంటది పొద్దున్నుంచి. అక్క చూడండి, ఎప్పుడు విసిగిస్తానే ఉంటది. గైస్, ఆ పాపని అమ్మ పని చేయమంటే చేయాలా? ఏం నేను పని చేసినాను ఈ పాపని. దిస్ ఇస్ మై కెమెరా ఫ్రమ్ నౌ. పనులు మాత్రం బాగా చెప్తుంది. వెనకట లక్కీ భాస్కర్ నడుస్తుంది గైస్. మోస్ట్లీ మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా లక్కీ భాస్కర్ ఇష్టపడతారనమాట. సో అందుకే యా, ఐషు ఈస్ గోయింగ్ బ్యాక్ టు హర్ గూడు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఐషు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ చాలా త్వరలో వచ్చేస్తుంది కదా ఐషు, ఈ మంత్లోనే వచ్చేస్తుంది. కాబట్టి నాకైతే నో టెన్షన్ ఆర్ నో బాధ. గోరింటాకు రేపు మంచిగా వచ్చేస్తుంది మా. ఓకే గాయ్స్, బాయ్ బాయ్ చెప్పు ఐషు. బాయ్ చెప్పే మీ ఫాలోవర్స్ అందరికి. వామ్మో, నిద్ర కూడా వస్తుంది నా పిల్ల. మా బాయ్ చెప్పు. బాయ్ గోరింటాకు. ఓ దాట్స్ ఇట్ గాయ్స్. అండ్ ఐషు క్యూటీ పై అయితే వెళ్ళిపోయింది. బట్ మనకి చాలా ఇంకా విషయాలు ఉన్నాయన్నమాట. సో అందుకే నేనైతే అంటే సాడ్గా లేను. బికాస్ షీస్ గోన కమ్ వెరీ సూన్, లైక్ చాలా సూన్. నాకు అవన్నీ పనులన్నీ అయిపోయేసరికి తను ఇంట్లో ఉంటుంది. హాయ్ అక్క అని చెప్పేసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాంతో పార్టీ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ దోస్ ఆర్ కమింగ్. అంటే చాలా విషయాలు రాబోతున్నాయి. సో ఐమ్ వెరీ 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 ఎక్సైటెడ్ ఫర్ దోస్ ఆల్సో. అండ్ అవి ఏవో కూడా గెస్ట్ చేసేయండి చూద్దాము. మీరైతే అసలు గెస్ట్ చేయలేరు. ఒకటైతే గెస్ట్ చేయగలుగుతారు, ఇంకోటి గెస్ట్ చేయలేరు. అది నెక్స్ట్ వీడియో రాబోతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఎందుకంటే నియర్లీ 80% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఆర్ వీడియోస్ నాన్ ఫాలోవర్స్, అంటే మన సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం తొందరగా ఇంకా మంచిగా వెళ్ళిపోవచ్చు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.